బౌడిపాటి నాగేశ్వర శర్మ గారు వారికి బొకే అందించవలసింది కోరుతున్నాం. ఇక్కడ ఉన్న చిన్నపిల్లలందరూ కూడా అక్కడ కింద కూర్చోవాల్సి కూర్చున్నాం. మనకి ఎంతో కన్నుల పండుగ ఉంటుంది. ఇప్పుడు మన కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఇప్పుడు మన వేదిక మీద అలంకరించినటువంటి మా పెద్దలని మనం పరిచయం చేసుకుందాం. ఒకసారి ముందుగా మన అధ్యక్షులు శ్రీ వేగిశెట్టి కోదండరామారావు గారు మనందరికీ సుపరిచితులు. వారు ధవళేశ్వరం వాస్తవ్యులు, హెచ్పి గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ వారు, సామాజికవేత్త, అనేక సామాజిక సాంస్కృతిక కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారు. తదుపరి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమాన్ శ్రీ పరవస్తు సత్య గోపీనాథ్ దాస్ ప్రభుజీ గారు, పూర్వ చైర్మన్ ఇస్కాన్ దక్షిణ భారతదేశ డివిజన్ కౌన్సిలర్ వారు మన ఈ కార్యక్రమానికి విచ్చేయటం మనందరికీ ఎంతో సంతోషదాయకం. వారు రాజమండ్రి ఇస్కాన్ మందిర్ అధ్యక్షులు వారు అనంతపురం మొదలగు ప్రముఖ ఇస్కాన్ మందిరాలు నిర్మించడంలో ఎంతో బాధ్యత వహించి ఉన్నారు. వారు మధ్యాహ్న భోజన పథకం ఇస్కాన్ వారు అందజేయడంలో వారు కీ పాత్ర పోషించి ఉన్నారు. వారందరికీ వారి ప్రసంగం మనం శ్రద్ధగా విందాం. తర్వాత మన ప్రధాన వక్త శ్రీ సన్నిధి ప్రసాద్ గారు, వారు తణుకులో ఉంటారు. రాష్ట్రీయ స్వయం సేవక సంఘంలో గత 35 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. సంఘంలో అనేకమైనటువంటి బాధ్యతలు నిర్వహించి ఉన్నారు. ప్రస్తుతం మన 4 జిల్లాల్లోనూ కలిపి గోదావరి విభాగం అంటాము. ఆ విభాగ్కి సామాజిక సమరసత సంయోజక బాధ్యత నిర్వహిస్తున్నారు. తదుపరి శ్రీమతి గ్రంథి మాధురి గారు మన అక్కగా విచ్చేసి ఉన్నారు. ఇప్పుడు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం జరుగుతుందండి. మన అతిథులను ప్రముఖులను అందరూ కూడా జ్యోతి ప్రజ్వలన చేయవలసింది కోరుతున్నాం. అందరము గట్టిగా చెప్తాం, జై శ్రీరామ్, రామ లక్ష్మణ జానకి, జై బోలో హనుమాన్ కి, రామ లక్ష్మణ జానకి, జై బోలో హనుమాన్ కి, రామ లక్ష్మణ జానకి, జై బోలో హనుమాన్ కి. నేను జై జయ రాణి అంటాను, మీరు అందరూ ఝాన్సీ రాణి అనాలి. ఎవరైతే బ్రిటిష్ వాళ్ళ యొక్క గుండెల్లో నిద్రపోయినటువంటి తల్లి, ఆ తల్లిని స్మరించుకుంటూ అందరం ఒకసారి గట్టిగా చెప్తాం, జై జై రాణి, ఝాన్సీ రాణి, జై జై రాణి, ఝాన్సీ రాణి, జై జై రాణి, ఝాన్సీ రాణి. 1-2 యుద్ధాలు కాదండి, 370 పైగా యుద్ధాలు చేసి 370 పైగా యుద్ధాలు చేసి హైందవ స్వరాజ్యాన్ని స్థాపన చేసినటువంటి ఛత్రపతి శివాజీ మహారాజుని ఈ రోజు మనం ముందుగా పెట్టుకుని ఈ హిందూ సమ్మేళనం నిర్వహించుకుంటూ ఉన్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, శ్రీరామ్. మొఘలులు ఈ దేశానికి వచ్చి ఈ దేశంలో ఉన్నటువంటి దేవాలయాల మీద దాడులు చేసి, దేవాలయాలలో రక్తపాతం చేసి ఈ దేశాన్ని, ఈ దేశంలో ఉండేటువంటి సంస్కృతిని, ఈ దేశంలో ఉండేటువంటి సాంప్రదాయాలని నాశనం చేస్తూ ఉంటే మహారాష్ట్రలో పుట్టినటువంటి ఒక తల్లి ఏడుస్తా ఉన్నది. ఏమని? ప్రపంచ దేశాలలోనే శక్తివంతమైనటువంటి నా ధర్మము, నా సంస్కృతి నాశనం అవుతా ఉన్నదే మొఘలుల చేతిలో. దీన్ని రక్షించడానికి ఎవరు
ఈ రోజు మనందరం ఎదురుగా పెట్టుకున్నాం ఛత్రపతి శివాజీ మహారాజ్. అందరము ఛత్రపతి శివాజీ మహారాజును స్మరించుకుంటూ గట్టిగా చెప్తాం, ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జై భవానీ అనగా వీర శివాజీ అనాలి. మీరు అందరూ జై భవానీ, జై భవానీ, వీర శివాజీ, వీర శివాజీ. గడప లోపల కులం, గడప దాటితే హిందువులం. జై శ్రీరామ్. భారత్ మాతాకి, భారత్ మాతాకి వందే వందే వందే. జై శ్రీరామ్. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. శ్రీనివాస శర్మ గారి శిష్యులతో చేత చేస్తారు. మనం ఎదురు చూస్తున్నాం ఇటువంటి కలయికలు. ఇప్పుడు కోలాటం ఉంటుందండి, వెంకటేశ్వర కోలాటం. రాధా గారి టీము చాలా చక్కగా చేస్తారు. మనమంతా కూడా శ్రద్ధగా చూద్దాం. వీరు ఎర్రకొండ నుంచి వచ్చారు. ఇప్పుడు ఇందాక మనం వాయిద్యాలతో రావడం జరిగింది. వీరంతా కూడా ఎర్రకొండ నుంచి వాయిద్యాలతో నడకతో రావడం జరిగింది. వారందరికీ కూడా ఒకసారి మన కరచాల ధ్వనులు వినిపిద్దాం. జై శ్రీరామ్. వెనుకనున్నటువంటి సండే స్కూల్స్ ఉంటాయి, చాలా మంది పిల్లలు వెళ్తున్నారు, మిగతా పిల్లలు కూడా వెళ్ళవచ్చు. ఇప్పుడు వందన సమర్పణ శ్రీ మెండా వెంకట గారు చెప్తారు. దయచేసి అటువంటి దేవాలయాలు ప్రముఖులంతా కూడా చాలా కృషి చేశారు. ఈ రోజున మన అన్ని ప్రాంతాల వారు రావడానికి వారు ఎంతో కృషి చేశారు. పేరు పేరున చెప్పడానికి సమయం లేనందువలన మమ్మల్ని క్షమించాలి. ప్రతి ఒక్కరి కృషి వల్లే ఈ కార్యక్రమం సజావుగా సాగింది. ఈ కార్యక్రమానంతరం మనకి ప్రసాద వితరణ ఉంటుంది. ఇప్పుడు శాంతి మంత్రం తర్వాత మనం ప్రసాదం మన వేదిక వెనక వైపు రామాలయం దగ్గర ఏర్పాటు చేయబడింది. ప్రసాదం తీసుకుని వెళ్ళాల్సింది కోరుతున్నాం. ఇప్పుడు శాంతి మంత్రం ఉంటుంది. ఇప్పుడు చెప్పండి.